అమ్మాయి గారు ఒక్క నిమిషం. నాకు తెలియని లోకమేదో నన్ను పిలిచే, చిరుగాలి తాకిన మేఘమై మరి నేను కరిగానా, గుండె గదిలో ఉంది తానని పోల్చుకున్నానా, నీ చేరవలసిన తీరమిది అని చేరుకున్నానా, ఇది కలయితే కాదుగా ఎదలయంత మారేగా, ఇది మరేదో మీకు ఏది ఇష్టి తగలకూడదు అమ్మాయి గారు. టీనేజ్ ఏజ్ నుంచి ఎక్కువ మందిని ఇబ్బంది పెట్టే బీపీ పెరగటానికి కారణమయ్యే 7 విషయాల గురించి అందరినీ కొంత అలర్ట్ చేద్దాం అనిపిస్తుంది. తప్పకుండా అవి ముఖ్యంగా నెంబర్ 1, ఆ బీపీ రైజ్ అవటానికి, ఎప్పుడు హై బీపీలోనే మన శరీరం కాస్త ఇబ్బంది పడటానికి ప్రధాన కారణం సాల్ట్. ఈ సాల్ట్ అనేది ఏం చేస్తుందంటే రక్తనాళాల గోడలకు పేరుకుని రక్తనాళాలని గట్టిపరిచేస్తుంది. గట్టి పడటం వల్ల ఏమవుతుంది, సాగే గుణాన్ని రక్తనాళాలు కోల్పోతాయి. సాగే గుణం కోల్పోతే రక్తం ప్రయాణించే మార్గం ఇరుకవుతుంది. ఇరుకైన వాటి గుండా రక్తాన్ని తోయాలంటే గుండె మరింత భారంగా పనిచేయాలి. ఎక్కువ ప్రెషర్ అప్లై చేయాలి, దాంతో బీపీ ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. అందుకని నెంబర్ 1 సాల్ట్. ఇక రెండో విషయం, స్మోకింగ్ వల్ల రక్తనాళాలు హార్డ్ అయిపోతాయి. హార్డ్ అయిన రక్తనాళాలు స్మూత్ గా సాగవు. అందుకని దీనివల్ల ఏమవుతుందంటే రక్తనాళాల లోపల పొర డ్యామేజ్ అయ్యి కొవ్వులు పేరుకుని రక్తనాళాలు నేరో అవుతుంటాయి. సిగరెట్ స్మోకింగ్ వల్ల రక్తనాళాలు హార్డ్ అయిపోతాయి. ఉప్పు వల్ల ఎట్లా జరుగుతున్నదో మరి దీని వల్ల కూడా ఎట్లా జరుగుతుంది. అందుకని రక్తనాళాలు సాగే గుణం కోల్పోవడం వల్ల బీపీ వచ్చేస్తుంది. మూడవది తీసుకుంటే వ్యాయామాలు చేయకపోవటం వల్ల, వ్యాయామం చేసేటప్పుడు ఏం చేస్తుందంటే శరీరంలో అన్ని అవయవాలకు రక్తం ఎక్కువ వెళ్ళాలి కాబట్టి రక్తనాళాలు బాగా సాగుతాయి. వ్యాయామం చేయని వారికి అంత సాగాల్సిన అవసరం లేదు. ముడుచుకునే గుణం ఎక్కువ ఉంటుంది, సాగే గుణం తగ్గిపోతుంది. అందుకని వ్యాయామాలు చేయనందువల్ల సెడెంటరీ జాబ్ చేయడం, సెడెంటరీగా కూర్చోవడం వల్ల బీపీ చిన్న ఏజ్ లోనే రావడం స్టార్ట్ అవుతుంది. ఇక నాలుగవది బీపీ పెరగటానికి స్ట్రెస్ కారణం అని చెప్పొచ్చండి. స్ట్రెస్ వచ్చినప్పుడు కొన్ని కార్టిజాల్ హార్మోన్స్, ఎడ్రినలిన్ హార్మోన్స్ ఇట్లాంటివి రిలీజ్ అయిన వెంటనే రక్తనాళాలన్నీ కన్స్ట్రిక్ట్ అయిపోతాయి. డబుల్ రోడ్ అలా డొంక రోడ్లా మారిపోతాయి. మరి ఎప్పుడు స్ట్రెస్ వస్తుంటే అస్తమానట ముడుచుకుంటుంటే ఎప్పుడు బీపీ రేజ్ అయ్యే కనపడుతుంది. అట్లాగే 5వ తీసుకుంటే కొవ్వు, కొలెస్ట్రాల్ ఇట్లాంటివి రక్తనాళాల గోడల్లో సహజంగా పేరుకుని రక్తనాళాలని నేరో చేసేస్తుంటాయి. ఇరుకు మార్గంలో బ్లడ్ వెళ్లాల్సి వచ్చినప్పుడల్లా ప్రెషర్ పెరిగిపోవాల్సి వస్తుంది. అట్లాగే 6వది ఆల్కహాల్ అని చెప్పొచ్చు. ఇక 7వది డయాబెటీస్ వచ్చినందుకు కూడా బీపీ వస్తుంది చాలా మందికి. ఎందుకంటే డయాబెటీస్ వచ్చిన వారిలో రక్తనాళాలు హార్డ్ అవటం సహజంగా జరుగుతుంది చక్కెర వల్ల. రక్త ప్రసరణ రాను బాగా తగ్గటానికి ప్లస్ రక్తనాళాలు గట్టి పట్టడానికి ఒక ప్రధాన కారణం డయాబెటీస్. అందుకని షుగర్ వచ్చిన వారందరికీ బీపీ కామన్ గా కనపడుతూ ఉంటుంది చాలా మంది. ఈ ఆఖరి రౌండ్కు ఎలిమినేట్ అయిపోతుందేమో అనుకున్న గుండమ్మ గారు మళ్లీ వచ్చి తన స్థానంలో యథాస్థితిగా నుంచున్నందుకు చాలా ఆనందంగా ఉంది. సెకండ్ రౌండ్ మొదలు పెడుతున్నాం. కాకపోతే ఇది కొంచెం కష్టంతో కూడుకున్న పని. ఈ కష్టానికి నిలబడిన వాళ్లే ఈరోజు విజేత. సారీ మేడం, మన ప్లాన్ ఇలా ఫ్లాప్ అవుతుందని అనుకోలేదు. ఒక ప్లాన్ ఫ్లాప్ అయినంత మాత్రాన గుండమ్మ గెలిచినట్టు కాదు. మరో గండం తన పక్కనే నిలబడింది. పెద్దవాళ్ల దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం అయిపోతే అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తాను రండి. పద జాబిల్లి. పున్నమి 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 జాబిల్లి, నువ్విక్కడుంటే మరి ఆ పెళ్లి కూతురుగా ఉన్నదెవరు?
మచ్. మీరు తెచ్చింది నా సర్టిఫికెట్స్ మాత్రమే కాదు, చేజార్చుకున్న నా జీవితాన్ని, పోగొట్టుకున్న నా భవిష్యత్తుని. మీకెన్ని థ్యాంక్స్లు చెప్పినా తక్కువేనండి. థ్యాంక్ యూ సో మచ్. ఇదే మనసు అదే పనిగా నిన్ను చూస్తుంది. ఎలుకుంది అక్కడ. ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుని ఈ రోజుల్లో అత్త కోసం, కుటుంబం కోసం, రైతుల కోసం భర్తని వదులుకుంటాననడం ఏ ఆడది చెయ్యని త్యాగమవుతుంది. ఒక ఆడదానిగా చెప్తున్నాను, నాలాంటిదైతే చేసుండేదే కాదు. జనాలు తిట్ల దండకం అందుకుంటారనుకుంటే పొగుడుతున్నారేంటబ్బా. గతంలో చాలా సందర్భాల్లో ప్రసాదాలు చేసి ఆదుకుంది. నాన్నా, నానమ్మ, మీరు అనవసరంగా వర్రీ అవుతున్నారు. అసలు నా ప్లానే వేరు. నేను లలితతో పెళ్లి చేసుకుంటానని చెప్పానే తప్ప చేసుకోను. శ్రీవల్లి పెళ్లి షణ్ముఖంతో చెయ్యండి అన్నానే తప్ప జరగనివ్వను. గంగ చెల్లిని ఎప్పుడు ఎలా గుప్పెట్లో తీసుకొని నా పెళ్ళంగా మార్చుకోవాలో నాకు బాగా తెలుసు. నాలుగు రోజులు నటిస్తే నష్టపోయేదేం లేదు కదా, పైగా నాకే లాభం కూడా. నీకు తల తిక్కుందా? ఇది వాన పడటం వల్ల కాదు, నువ్వు పూజ చేయడం వల్ల. ఏంటి, పూజ చేస్తే మీ ఆఫీస్ లో వాన పడుతుందా? ఓ మై గాడ్. అమ్మా, ఇది వాన కాదమ్మా. ఆఫీస్ లో ఎక్కడ మంటలు అంటుకున్నా ఆ పొగకి ఆటోమేటిక్ గా స్ప్రింక్లర్స్ ఆన్ అయ్యి నీళ్లు పడి మంటలు ఆర్పేస్తాయి. అవునా? అవును. నువ్వు హారతి వెలిగించేసరికి ఆ పొగకి ఆన్ అయ్యాయి. ఓ, ఇలా కూడా వానొస్తుందా? వాన కాదు, ఏదో ఒకటి. వానలో తడిసినంత ఆనందంగా ఉంది. నీ వల్ల ఆఫీసులో ఫైల్స్ అన్ని తడిచిపోయి అందరి వర్క్ డిస్టర్బ్ అయింది. అది నీకు ఆనందంగా ఉందా? ఏంటి నీ ఆఫీస్ అన్నట్టు మాట్లాడుతున్నావు? నాది కాక నీదా? ఇంత దీర్ఘంగా ఏం ఆలోచిస్తున్నారు? నీకెందుకు బాగే తింగర్ దాంట్లో తిట్టించుకోవడానికి కాకపోతే. పిల్లలు అత్తయ్య మావయ్య పడుకునేశారు. నేను కూడా పడుకుంటున్నా. అసలు నేను చెప్పేది వింటున్నారా? ఏమండి, నువ్వెప్పుడొచ్చావు? బాడీనే కాదు బ్రెయిన్ కూడా ఇక్కడే ఉంటే నేను ఎప్పుడు వచ్చానో మీతో ఏం మాట్లాడుతున్నానో తెలిసేది.
నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే నాన్నకి ఆ ప్రశాంత్ ఇలాంటి వాడని తెలిస్తే తట్టుకోగలరా? కూతురు జీవితం నాశనం చేయాలని చూసిన వాడికే ఇచ్చి పెళ్లి చేశానని తెలిస్తే నాన్న ఏమైపోతారు? నా జీవితం అన్యాయం అయిపోయిందని కుమిలిపోరా? నా గురించి నేను ఆలోచించుకోవడానికి ఏమీ లేదు ఆద్య. ఇప్పుడు నా ఆలోచన అంతా మా నాన్న గురించే. నిజం చెప్పలేదని తెలిస్తేనే ఎంత బాధపడుతున్న నాన్న. రేపు ప్రశాంత్ నిజ స్వరూపం తెలిస్తే ఏమైపోతారు? అందుకే నాన్నని కాపాడుకోవడానికి ఆ ప్రశాంత్ ఎంత దుర్మార్గుడో తెలిసేలా చేయాలి. మీ అంచనా కరెక్ట్ అయితే నిన్న పార్టీలో కూడా వాడే డిస్టర్బెన్స్ క్రియేట్ చేసుంటాడు. ఎలాగైనా సరే వాడిని నేను పట్టుకుంటాను. అలాగేనండి. తల్లిదండ్రులు లేని పిల్లలు కదా, వాళ్ళని మీరే జాగ్రత్తగా చూసుకోవాలి. అవును సార్, వాళ్ళకి స్ట్రాంగ్ సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేయండి. తల్లిదండ్రిగా మీ బాధ్యత మాత్రం మీరు నిర్వర్తిస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ కన్సర్న్. పర్లేదండి, మీకే అవసరం ఉన్నా నాకు ఫోన్ చేయండి. ఓకే, తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, ఉంటాను. ఆ రోజులే వేరు. పేదరికంలో ఉన్న మన మీద మనకున్న ప్రేమ మనల్ని కుబేరులం అన్నట్టుగానే చూపించేది. అమ్మ ప్రేమ ముందు ఏది గొప్పది కాదు. ఇప్పుడు నువ్వు మా మీద చూపిస్తున్న ప్రేమ అమ్మ ప్రేమతో సమానమే చిన్నక్క. నేను తినిపిస్తాను. కారు పక్కన పెట్టు. వినపట్టం లేదా నీకు? అరే హలో మేడం. అయ్యో శవం. అక్క, కార్లో ఉంది శవమని వాడికి తెలిసిపోయిందక్క. అబ్బా చూసేసరే. ప్యాంటుకు పెట్టుకున్న బెల్ట్ చూపించి కరాటే బ్లాక్ బెల్ట్ అంటే మేం భయపడతాం అనుకున్నారా? ఏంటి మామా వాళ్ళలా రెచ్చిపోతుంటే నువ్వు కామ్గా ఉన్నావు? పవర్ స్టార్ లా నీ పవర్ చూపించు. సూపర్ స్టార్ లా సినిమా చూపించు. మెగా స్టార్ లా మైండ్ బ్లాక్ చేయి. రెడీ మామా, యాక్షన్. గుడి మూసే వేళ కూడా అయింది. అబ్బాయితో పాటు ఇంటికి వెళ్ళమ్మా. పద కృష్ణ. హృదయాలను వెలిగిస్తుంది.
ఈ హారాన్ని హాసిని మెళ్ళో వేసుకున్నాక తను కనుక అద్దంలో తనంతాను చూసుకునేదే అనుకో, మురిసిపోతుందా? దిమ్మ తిరిగిపోతుంది. అదిరిపోయే డిజైన్ ఉందనుకుంటా కదా? అది కాదురా విషయం. హారం మెళ్ళో వేసుకుని అద్దంలో చూసుకుంటే తనకు తల తిరిగినట్టవుతుంది. ఆ తర్వాత తన మనసులో ఇప్పటి వరకు మనతో చెప్పని రహస్యం ఏముందో అది పేపర్లో రాసేస్తుంది. అంత శక్తి ఉందా మమ్మీ ఈ హారానికి? ఎస్. హాసిని హాస్యమాడుతుంది కానీ అసలు విషయం చెప్పకుండా దాచిపెట్టిందని నా అనుమానం ఈ గిఫ్ట్తో బయటపడుతుంది. నాకనిపిస్తున్నట్టే జాను కూడా ఎందుకు అనిపిస్తోంది? అక్క బతికే ఉందేమో అనిపిస్తుంది. ఒక కంట మనల్ని కనిపెడుతూనే ఉందేమో అనిపిస్తుంది. మనం చేసే ప్రతిదీ గమనిస్తుందేమో అనిపిస్తుంది. అలా ఎందుకు అనిపించింది జాను? నేను అక్కని చూశానత్తయ్య గారు. ఏంటి? లక్ష్మిని చూసావా? ఎప్పుడు? ఎక్కడ? అర్జున్ గారి బిజినెస్ ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు నాకు అక్కడే మొదటిసారి అక్క కనిపించినట్టయింది. వెళ్ళి చూస్తే మిస్ అయిపోయింది. ఈ రోజు కూడా ఈ ఇంటి గేటు ముందు అక్క నాకు కనిపించింది. నేను వెళ్ళి చూసేసరికి మళ్ళీ మాయమైపోయింది.